బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, హోలీ పండుగ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టంగా ఆడుతూ ఉంటారు. మళ్ళీ హోలీ పండుగ ప్రాముఖ్యత గురించి చెప్పండి ఒకసారి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. హోలీ పండగ చాలా విశేషమైనటువంటి పండగ. అందరికీ కూడా చాలా ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ. అయితే ఈ హోలీ పండగ అనేటటువంటిది ఈ సంవత్సరం మనకు గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పండగ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకనంటే కనుక ఈ హోలీ పండగ రోజునే మనకు చంద్రగ్రహణం అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంది. ఎవరైతే హోలీ ఆడేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు 12 గంటల లోపు మాత్రమే హోలీ ఆడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నిజానికి గ్రహణ సమయంలో హోలీ ఆడకూడదు అని శాస్త్రము చెప్పింది కనుక దీంట్లో శాస్త్రం పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు, పాటించినటువంటి వారు కొంతమంది ఉంటారు. అంటే ఈ సమయంలో మాకు ఆనందమే కావాలి, మా ఈ సమయంలో సంతోషంగా ఉండాలి, పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి హోలీ పండగ అనేటటువంటిది అసలు దేనికి సంకేతం అంటే పూర్వకాలంలో హిరణ్యకశ్యపుడు అనేటటువంటి రాక్షసుడికి కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుని ఉద్దేశించి ఈ హోలీ పండుగను మనం జరుపుకుంటాం. ఎందుకంటే హోళిక అనేటటువంటి రాక్షసి కూడా ఆ రోజున ఆ యొక్క రాక్షసి యొక్క దహనం జరిగింది కాబట్టి ఈ రోజున కామదహనం చేసేసి హోలీ పండుగను జరుపుకునేటటువంటి ఆచారం మన యొక్క సాంప్రదాయంలో ఉండేది. ఆ దానికి అంటే చెడు పైన మంచి విజయం సాధించినటువంటి రోజు అని గుర్తుపెట్టుకోవడానికి మనం హోలీ పండగ చేసుకుంటాము తప్ప అంతకు మించి ఇంకా వేరే దీనికి ఉద్దేశం అంటూ ఏమీ లేదు. అంటే ఎప్పుడైనా సరే మన పండుగలు, మన ఆచారాలు, వ్యవహారాలు ఎప్పుడైనా కూడా చెడు మీద మంచి విజయం సాధించినటువంటి ప్రతి ఒక్క రోజుని మనం పండగలా జరుపుకుంటాం. అందులో హోలీ పండగ కావచ్చు, విజయదశమి కావచ్చు, దీపావళి పండగ కావచ్చు, ఏ పండగ చూసుకున్నా ఎప్పుడైతే చెడు మీద మంచి విజయం సాధిస్తుందో అప్పుడు దాన్ని మనం ఆనందంగా, ప్రజలందరూ ఆనందంగా జరుపుకునేటటువంటి ఒక విశేషమైనటువంటిదే పండగ అని అర్థం. కాబట్టి ఈ పండగ కూడా అలాగే జరుపుకోవాలి. అందులో చంద్రగ్రహణం వచ్చినటువంటి కారణం చేత మ్యాక్సిమం 12 గంటల లోపే ఆడుకోండి హోలీ పండగ. ఆ తర్వాత ఆడుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ పండగ వల్ల చంద్రగ్రహణం అనేటటువంటి చంద్రుడు మనస్సుకి కారకుడని జ్యోతిష్యం చెప్పింది. కాబట్టి ఆ చంద్రగ్రహణం రోజుల మనిషి యొక్క ప్రభావం కావచ్చు, మనిషి యొక్క మానసిక స్థితి కావచ్చు చంచలమయ్యేటటువంటి చర్యలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చర్యలు ఎక్కువగా జరుగుతాయి. అదే రకంగా వీలైనంత వరకు మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనిషి తీసుకునేటటువంటి క్షణిక ఆలోచనలు కావచ్చు, క్షణికావేశాలు కావచ్చు, ఏ రకానికైనా దారి తీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజున వీలైనంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. దీన్ని ఆనందంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ హోలీ పండగ అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత నేచర్లో ఏంటి అంటే హోలీ పండగ అంటే కెమికల్స్తో ఉన్నటువంటి రంగులు ఎక్కువగా వాడుతున్నారు. దయచేసి అలాంటివి వాడకండి. అందులోనూ హోలీ పండగ అంటే మితిమీరిపోయి లేనిపోని కెమికల్స్ రంగులు వాడుకోవడము, లేదా గుడ్లు లాంటివి, టమాటాలు లాంటివి మనిషి మీద వెయ్యడము, ఇవన్నీ కూడా అకృత్యాలకు దారి తీసేటటువంటి ప్రభావాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇలాంటివి కాకుండా ఇది ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ. అందులోనూ కామదహనము అని అంటే ఈ మధ్యకాలంలో కామదహనాన్ని ఎట్లా చేస్తున్నారంటే లేనిపోని చెత్త వేసేసేసి, చెట్లు నరికి వేసేసేసి, లేదు అనంటే ముళ్ళ కట్టెలు వేసేసేసి కామదహనాన్ని చాలామంది చేస్తారు. ఇప్పుడు రోడ్ల మీద చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ కామదహనం చేయడము, నడి రోడ్ల మీద కామదహనం. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఆ చెక్కలు ముళ్ళ పొదలే కాకుండా అవి కాకుండా ఇంట్లో ఉన్న పాత వస్తువులు కావచ్చు, లేకపోతే దుప్పట్లు, ఇవి కూడా వేస్తూ ఉంటారు. అసలు ఇలా వేయచ్చు అంటారా? నిజానికి కామదహనం చేసేటటువంటి పద్ధతి శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే ఆవు పిడకలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆవు పిడకలను పేర్చాలి. మనం బతుకమ్మ ఎలాగైతే పేరుస్తామో ఆ ఆకారంలో ఈ యొక్క కామదహనాన్ని పేర్చి ఆ తర్వాత దానిని పూజ చేసిన తర్వాత ఎప్పుడైతే కామదహనం చేస్తామో ఆ సమయంలో సంకల్పం అవన్నీ చెప్పుకొని
ఆ తర్వాత కామదహనం, ఆవు పిడకలనే కామదహనం చేయమని చెప్పారు తప్ప మీరన్నట్టుగా ముళ్ళ పొదలను తీసుకొని వచ్చి, అనవసరంగా ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వచ్చి, మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తీసుకొని వచ్చి కామదహనం చేయమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. ఇది కూడా ఒక రకమైనటువంటి నిజమైనటువంటి పండగ. దీని వెనక చారిత్రకమైనటువంటి కథలు, ఇతిహాసాలు, పురాణాలు కూడా దాగి ఉన్నాయి. కాబట్టి పండగను మనం పండగ వాతావరణంలో చేసుకోవాలి తప్ప అనవసరంగా దీన్ని వేరే రకమైనటువంటి కోణంలో ఆలోచించకుండా ఆవు పిడక అంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇంటి ముందర ఆవు పిడకలను పేల్చి ఇంటి ముందరనే దహనం చేసేటటువంటి పద్ధతులు ఉండేవి. ఆ ఆవు పిడకల మీద ఎండు కుడకలు పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించేటటువంటి విధానాలు కూడా ఉండేవి. అలాగే దానిపైన వేడి నీళ్లు కాచుకొని దానితో స్నానం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉండేటటువంటి. ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి ఎవరైతే కామదహనం చేసే వాళ్ళు ఉన్నారో ఆవు పిడకలను ఎంచుకోండి. ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి, ప్రతి షాప్లలో దొరుకుతున్నాయి. కాబట్టి ఆవు పిడకలను పేర్చి మీరు కామదహనం చేసుకుని, అయితే కామదహనంలో అప్పట్లో ఏం చేసేవారంటే ఆ మొత్తం దహనం అయిపోతే బూడిద ఉంటుంది కదా, దానినే బొట్టులాగా పెట్టుకొని దాన్నే హోలీ పండగలా జరుపుకునేటటువంటి ఆచారాలు ఉండేవి. కానీ రానున్న కాలంలో అన్ని కెమికల్స్ రంగులు వచ్చేసేసాయి. అవి కళ్ళల్లో పోతే కళ్ళు కూడా ఒక్కొక్కసారి పోయేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి కెమికల్స్తో ఉన్నటువంటి రంగులు వాడకుండా ఈ గులాల్ ఉంటుంది కదా, ఆ గులాల్ చల్లుకోవడము, లేదా ఆ కామదహనం జరిగినటువంటి భస్మాన్ని చల్లుకోవడము, ఇవి ఆచారంగా ఉండేవి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక పద్ధతిలో అన్నీ కూడా మార్పు చెందుకుంటూ వచ్చాయి. కాబట్టి ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. పండగ మనం సంతోషంగా ఉండడానికి, బంధువులతో సంతోషంగా ఉండడానికి జరుపుకునేటటువంటి పండగని ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. అయితే గురుగారు, ఇందాక హోలీ పండుగ గురించి మీరు చెప్పడం జరిగింది. అయితే హోలీ పండుగ రోజు ఇప్పుడు మన గ్రహణం కూడా వచ్చింది, జాగ్రత్తలు కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే చాలామంది గ్రహణాన్ని పక్కన పెట్టి హోలీ పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. మళ్ళీ దాని ద్వారా ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటారు? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత, చంద్రుడు మనస్సుకి కారకుడు. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్క ప్లానెటరీ పొజిషన్, ప్రతి ఒక్క గ్రహము ప్రతి ఒక్క మనిషిని శాసిస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ఎందుకు అనంటే ప్రతి మనిషి యొక్క మూమెంట్ కానీ, ఆలోచన విధానం కానీ, లేదు అతడు ఆచరించేటటువంటి పద్ధతులు కానీ, ప్రతి ఒక్కటి కూడా గ్రహాల యొక్క ఆధారంగానే మనిషి యొక్క జీవన విధానం కొనసాగుతుంది. అందుకే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధానాన్ని చెప్పడం జరిగింది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యత, అంటే ఆ సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు అవుతాడు అనేటటువంటి విషయం. చంద్రుడు మనస్సుకి కారకుడు అవుతాడు. కుజుడు రోగానికి రుణానికి కారకుడు అవుతాడు. అంటే ఒక వ్యక్తి అప్పుల బాధకు, అనారోగ్య సమస్యలకు బాధపడుతున్నాడు అని అంటే కనుక మ్యాక్సిమము కుజుడి యొక్క గ్రహం బాగా లేకపోతే ఈ రకమైనటువంటి సమస్యలు జరుగుతాయి అనేటటువంటి శాస్త్రం తెలియజేసినటువంటి సంకేతం. అలాగే బుధుడు ఉన్నాడు, బుద్ధికి కారకుడు. అలాగే గురువు ఉన్నాడు, ఫైనాన్షియల్కి కారకుడు అవుతాడు. శుక్రుడు భార్యాభర్త కలత్ర స్థానానికి కారకుడు. శని ప్రాణకారకుడు. రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళ యొక్క ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితం. అంటే ఒక్కొక్క ప్లానెటరీ పొజిషన్ ఒక్కొక్క దానికి మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే చంద్రగ్రహణం రోజున చంద్రుడి యొక్క మనస్తత్వం ఏమిటి అని అంటే కనుక మనిషి యొక్క మనస్సు మీద ప్రభావం చూపించేటటువంటి లక్షణం. అందుకే గ్రహణం రోజున ఏం జరుగుతుంది అంటే కనుక తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆలోచించే విధానాలు కావచ్చు, లేదు ఆచరించేటటువంటి విధానాలు కావచ్చు, మనసు, బ్రెయిన్ ఇవన్నీ కూడా కల్మషం చెందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకే ఆ రోజున చేసేటటువంటి హోలీ పండగ మ్యాక్సిమం 12 గంటల్లోపే చేసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 6:27 వరకు గ్రహణ సమయం అనేటటువంటిది ఏర్పడుతుంది. చాలామంది అడిగారు, ఏంటండి మనకు మధ్యాహ్నం పూట చంద్రుడే కనిపించడు కదా, మరి ఎక్కడిది గ్రహణము అని. కాకపోతే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై విడుపు సమయంలో మనకు కనిపిస్తుంది. చంద్రోదయం 6 గంటలకు అవుతుంది. కాబట్టి 6:27 వరకు మనకు ఉంటుంది. కాబట్టి విడిచేటటువంటి సమయంలో మనకు గ్రహణం అనేటటువంటిది ఆకాశంలో మనకు కనిపించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుకే సంపూర్ణమైన చంద్రగ్రహణం మనం కూడా పాటించాలి అనేటటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. మళ్ళీ ఈ గ్రహణం చూడకూడనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే కనుక ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు, పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే కర్కాటక రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ 4 రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ సమయంలో తప్పకుండా మంత్రజపం కానీ, దైవారాధన కానీ,
దైవానికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, ఇలాంటివి తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. లేదు అంటే గ్రహణ దోషం పడి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రావడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడము, లేదు అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రాసుల వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హోలీ ఆడేవాళ్ళు ఈ 4 రాసుల వారు ఉంటే 12 గంటల్లోపు హోలీ ఆడి ఇంట్లోనే ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గ్రహణం నీడ యొక్క పడిన, గ్రహణం యొక్క ప్రభావం వీళ్ళ మీద పడిన నెల రోజుల పాటు కష్టాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయమ్మా. అయితే ఈ రోజుల్లో మనం చూడొచ్చు గురుగారు, గ్రహణం అంటే ఇంట్లో ఉండి దేవుడి భక్తితో ఉండే వాళ్ళకంటే రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళనే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ రోగాల బారిన పడుతున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళకి ఈ కష్టాల నుంచి విముక్తి రావాలి అంటే ఏం చేయాలి అంటారు అసలు? ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్తాను. ఎవరైతే ధర్మాచరణ పాటిస్తారో, చాలా మట్టుకు కొన్ని సందర్భాల్లో నేను హిందువుని, అలాగే నేను దేవుని పూజిస్తాను, అలాగే దేవాలయానికి తట్టుకోలేను అని మాటల్లో చెప్పడం కాకుండా, ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కావచ్చు, ఇలాంటి గ్రహణ సమయాల్లో కావచ్చు, మనం పాటించే ఆచారాలు ఏవైతే ఉంటాయో అవి 10 మందికి ఆదర్శంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మాటల్లో కాకుండా చేతల్లో ఆలోచనలు ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైతే సనాతనమైన ధర్మాన్ని పాటిస్తారో, భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, అలాగే ఆచారం ఉంది, అలాగే మనం పాటించే విధానంలో ప్రతి ఒక్కటి భగవంతుడు అణువణువున ఉన్నాడు, మనం హిందువులం, ధర్మాన్ని పాటించాలి, వేదము శాస్త్రం ఏదైతే చెప్పిందో అది తప్పకుండా తప్పకుండా పాటించాలి అని ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఈ నియమాలు పాటించాలి. కాబట్టి ఈ నియమాలు పాటించే ప్రతి ఒక్కరూ హిందువు అని గర్వంగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా గ్రహణం రోజు ఏమవుతుందిలే, గ్రహణం మనం ఏదైనా ఏం చేసినా చెల్లిపోతుందిలే అని అనుకుంటే అది వాళ్ళ యొక్క కర్మకే వదిలేస్తాము తప్ప, అది వాడి యొక్క కర్మ అనుకొని వదిలేస్తాం తప్ప, పాటించేవాడు తప్పకుండా మళ్ళీ పాటించే వారిలో తప్పకుండా పాటించాలి అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే మంత్రదీక్ష తీసుకున్నారో, ఎవరైతే దేవతా ఉపాసన చేసేవారు ఉన్నారో, అలాగే గురు ఉపదేశం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారు, అలాగే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకునేటటువంటి వారు, అలాగే ఎవరైతే నిత్యార్చన చేస్తారో, దేవాలయాల్లో ఉండేటువంటి నిత్య అర్చకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు తప్పకుండా ఈ నియమాలు యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ, ఎవరైతే గాయత్రి ఉపాసన చేసే ప్రతి ఒక్కరూ, మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. అలా పాటిస్తే గ్రహణ దోషం పడకుండా ఉంటుంది. ఒకవేళ గనక గ్రహణ దోషం ఏమీ చేయలేదు కదా అని విరవిగారనుకోండి, తప్పకుండా ఆ వ్యక్తికి జరిగేటట్టు కొన్ని సూచనలు చెప్తాను. జీవితం నెల రోజుల పాటు మానసిక వ్యధ అనుభవిస్తాడు, మనశ్శాంతి ఉండదు, మానసిక క్షోభ అనుభవించడంతో పాటు రోగ సమస్యలు అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా అయిన వాళ్ళు దూరమైపోయేటటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కలతలు రావడం, భార్యాభర్తల మధ్య వియోగం రావడం, ఎందుకంటే అవన్నీ మనస్సుకి సంబంధించినటువంటివి కాబట్టి మనస్సుకి, ఆలోచనకి, బుద్ధికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని ఆ వ్యక్తులు అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పకుండా దీనికి సంబంధించిన నియమాలు పాటించాలి. గ్రహణం విడిచిన తర్వాత గ్రహణానికి సంబంధించిన దోష పరిహారం చేయించుకోవాలి. అంటే చంద్రుడి యొక్క ప్రతిబింబము, సర్పం యొక్క ప్రతిబింబము, నెయ్యి, స్వయం పాకము, ఇవి 3 కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల తప్పకుండా శుభము లాభం చేకూరుతుందమ్మా. అయితే గురుగారు, గ్రహణం అనగానే ముఖ్యంగా భయపడేది గర్భిణీ స్త్రీలు మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఈసారి గర్భిణీ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఎందుకంటే ఆ గ్రహణం ఏదైతే ఉందో అది పుట్టే పిల్లల మీద ప్రభావితం చూపిస్తుందని చెప్పి పూర్వం నుంచి కూడా శాస్త్రాలు కూడా చెప్తూనే ఉన్నాయి. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? చాలా మంచి విషయం. అంటే చాలామంది అడుగుతారు, గ్రహణానికి గర్భిణీ స్త్రీకి సంబంధం ఏంటండి, అసలు గ్రహణం ఎక్కడో పడితే మనకెందుకు గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి అంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శాస్త్రం జ్యోతిష్యం ఏం చెప్పిందంటే సూర్యుడు తండ్రి లాంటి వాడు, చంద్రుడు మా తల్లి లాంటిది అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్పింది. అంటే ఈ యొక్క సృష్టికి గమనము, ఆధారము సూర్యచంద్రులే. ఎందుకంటే సూర్యచంద్రులు లేకుండా సృష్టిలో ఏది కూడా లేదు. ఒక మొక్క మొలవాలన్నా, ఒక ఔషధం పెరగాలన్నా చంద్రుడితోనే సాధ్యపడుతుంది. అలాగే ఒక పువ్వు విరబుయ్యాలన్నా, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి పచ్చదనం రావాలన్నా అది సూర్యుడి యొక్క కాంతితోనే అది ఉద్భవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండూ కూడా జీవనానికే కాకుండా సృష్టికి ఆధారమైనటువంటివి అని అర్థము. అందులోనూ చంద్రుడు మాతృకారకుడు కాబట్టి ఈ యొక్క మాతృ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అనేటటువంటి విధానంతో కూడా
ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే చంద్రుడికి గ్రహణం పట్టేటటువంటి సమయం ఉంటుందో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది గర్భస్థ శిశువు మీద పడితే పుట్టబోయేటటువంటి బిడ్డ చంద్రుడి యొక్క తేజోశక్తిని పొందలేకుండా ఏమవుతుంది అని అంటే కనుక అబ్నార్మల్గా పుట్టడము, వికలాంగులుగా పుట్టడము, లేదు అని అంటే గనక ఏదో డిసీజ్తో పుట్టడము, లేదు అంటే గనక ఏదైనా అపాయంతో పుట్టడము, లేదు రోగ సంబంధమైనటువంటి అంశాలతో పుట్టడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఉంటాయి. అందుకే తప్పకుండా గర్భిణీ స్త్రీలు కూడా నియమాన్ని పాటించాలి అనేటటువంటి శాస్త్రవచనం. కాబట్టి ఈ నియమాలు పాటించడం వల్ల అంటే చాలామంది అప్పటి కాలంలో కూడా కొంతమంది నియమాలు పాటించకపోతే ఇప్పటికీ కొంతమంది చెప్తుంటారు. అంటే ఆస్ట్రాలజీకి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తారు ఏంటంటే మీ అబ్బాయి గ్రహణ సమయంలో పుట్టాడండి, అందుకే అంగవైకల్యంతో పుట్టాడు, అబ్బాయి గ్రహణ సమయంలో పుట్టాడండి, మనిషి పెరిగినా బుద్ధి పెరగలేదండి అని ఇట్లా కొన్ని లోపాలు తప్పకుండా లోపాలతో పుడతారు అనే ఒక భయంతోనే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన మీద ప్రభావం కంటే పుట్టబోయే అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఇంకా ఎక్కువ ప్రభావం కలుగుతుంది. అందుకే అలాంటి ప్రభావం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక విషయం ద్వారా ఈ యొక్క గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే ఆహార నియమ పద్ధతులు కూడా చెప్పారు. ఎప్పుడైతే గ్రహణం పట్టేటటువంటి సమయం ఉందో దానికి 10 గంటల ముందే గ్రహణ వేదకాలం సూతకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి భోజనాది కార్యక్రమాలు కావచ్చు, ఆహారం తినేటటువంటి విషయాల్లో కావచ్చు, ఎప్పుడైతే గ్రహణం పడుతుందో దానికి 10 గంటల ముందే ఆహార నియమాలను పాటించాలి. అంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉదయం 8 గంటల వరకే భోజనం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, లేదా ఏదైనా బీపీ షుగర్లతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ అలాంటి వారు దాదాపు 11 గంటల వరకు ఆహార నియమాలు పూర్తిగా చేసేసుకోవాలి. అంటే తినడం కానీ, తాగడం కానీ, ఇంకేదైనా టిఫిన్ లాంటివి చేయడం కానీ 11 గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా మళ్ళీ వంట చేసుకొని ఆ తర్వాత భుజించడం ద్వారా శుభం లాభం కలుగుతుందమ్మా. గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టుగా గ్రహణం సమయంలో పుడితే అంగవైకల్యంతో పుడతారనేది మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రహణంలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయంటూ కూడా అంటూ ఉంటారు. వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తాయి, లేకపోతే చూడకూడనివి కూడా చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అది వాస్తవమే అంటారు? అయితే ఇది కలియుగం అమ్మ. కలియుగంలో ఎలా ఉంటుంది అని అంటే కనుక అంత శక్తి రావాలి అని అంటే కనుక అంటే ఆ సమయంలో పుట్టేటటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే కనుక పూర్వజన్మ సుకృతం చేత పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మల ప్రభావం వల్ల అంటే 6th సెన్స్ అంటుంటారు చూసారా, అంటే ఏదైనా ముందు జరగబోయేది కానీ, లేదా ఏదైనా ఆలోచిస్తే అదే జరుగుతుంది అనడం కానీ, లేదా నోటి నుంచి ఏదైనా వాక్కు పలికితే అది నిజమవుతుంది అని చెప్పేసి కొన్ని మాటలు వింటూ ఉంటాం. అలాంటివి కొన్ని జరిగేటటువంటి సూచనలు కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడతాయి. అంటే మన కంటికి కనిపించింది కూడా వాళ్ళ కంటికి కనిపిస్తుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. కానీ అవి కనిపించాలి అంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న సహస్రాది చక్రాలు యాక్టివేట్గా ఉండాలి. ఆ సాధకుడు కూడా ఐహిక భోగ సుఖాలు అనేటటువంటివి మితంగా పెట్టుకోవాలి. అలాగే దైవం అంటే విశ్వాసం ఉండాలి. అలాగే దైవం పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలి. అతని యొక్క మనోనేత్రం కానీ, అతని యొక్క బుద్ధి కానీ అంత దూరం వెళ్ళాలి అంటే తగు శక్తులు కూడా ఆ సమయంలో అతనికి ఉండాలి. గ్రహణంలో పుడితేనే ఇలాంటివి జరుగుతాయి అని అంటే అందరూ గ్రహణంలోనే బిడ్డలు అంటూ ఉంటారు ఆపేసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది అలా ఉండదు. దానికి ఏదైనా శాస్త్రసమ్మతమైనటువంటి ఆధారాలు కొన్ని ఉంటాయి. దాన్ని ఆధారంగా చేసుకుంటేనే మనకు ఆ సమయం అంటే అది పెద్దవాళ్ళు చెప్పేవారు. అది ఎలా అంటే ఆ సమయంలో అనుకోకుండా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా బిడ్డ పుడితే అవి జరుగుతాయి తప్ప అనుకొని చేసుకుంటే కానీ అవి రావు అలా. కాబట్టి ఇది ఏదైనా కూడా భగవత్ సాక్షాత్కారం, భగవత్ అనుగ్రహం కలిగితేనే ఇలాంటి దివ్య శక్తులు అనేటటువంటి ఒక మనిషికి వస్తూ ఉంటాయమ్మా. అయితే గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టుగా టైము, ముహూర్తం, మంచి రోజు ఈ 3 చూసుకుని పిల్లల్ని అంటున్నారు. మరి దీని ద్వారా నిజంగానే పుట్టబోయే బిడ్డ రాత మారుద్ది అంటారా? అట్లా ఏముండదండి. రాత ఎప్పటికీ మనం అనుకుంటున్నాము అంటే మనకంటే ముందు భగవంతుడు అనుకునే మన భూమి తీరుస్తాడు. ఏ సమయంలో ఏం చెయ్యాలి అనేటువంటి బ్రహ్మ ముందుగానే రాసేస్తూ ఉంటాడు. దానికి మనం ఆపరేషన్ చేసినంత మాత్రం ఇప్పుడు మనము నొప్పులు వచ్చాయని చెప్పేసి ఆపరేషన్ చేసినంత మాత్రాన అది ఆ సమయానికే జరగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి మిస్క్యారీ కూడా అవుతుంది, ఒక్కొక్కసారి ఏదైనా లోపం కూడా జరుగుతుండొచ్చు. ఇప్పుడు ఏంటి అంటే డాక్టర్లు ముందుగా 9 నెలలు దాటాయి అనుకోండి, డాక్టర్లు ఈ మధ్యకాలం ముందుగానే డేట్లు ఇచ్చేస్తున్నారు. మీరే మంచి రోజు చూసుకోండి, మీరు ఏ రోజు అంటే ఆ రోజు చేస్తారని చెప్పి డాక్టర్లే సజెషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, దాంట్లో మంచి రోజు చూసేసుకొని ఈ సమయంలో ఆపరేషన్ చేస్తే
పూర్వకాలం ఎట్లా ఉండేది, నొప్పులు వస్తే కానీ హాస్పిటల్కు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు, మనకే చాయిసెస్ అయినట్టు, అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాయిస్ కూడా మనకే ఇస్తున్నారు కాబట్టి అందులో మంచి ముహూర్తం, మంచి రోజు అవన్నీ కూడా చూసుకొని డాక్టర్లు సంప్రదింపులు చేసి, అప్పట్లో ఏంటమ్మా నార్మల్ డెలివరీసే అయ్యేవి చాలా మటుకు. ఇప్పుడు అన్నీ అంటే ఇప్పుడు అంటే ఆపరేషన్ చేస్తే కానీ ఇప్పుడు గర్భశిశువు బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అప్పట్లో ఆపరేషన్స్ లేవు, ఏమీ లేవు, నార్మల్ డెలివరీస్ ఉండేవి అప్పట్లో. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉండేవాళ్ళు, పుట్టబోయే బిడ్డలు కూడా చాలా బలిష్టంగా పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు డెలివరీ అంటే శిశువుని అంటే కడుపుని కోయడం, శిశువుని బయటకు తీయడం, దాని ద్వారా పిల్లలు వెయిట్ లాస్ కూడా పుడుతున్నారు. ఇప్పటికీ పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు గ్లాస్లో పెట్టకుండా బయటకు తీసుకురావట్లేదు. అంటే జాండీస్ ప్రాబ్లం వల్ల కావచ్చు, అబ్నార్మల్గా పుట్టడం కావచ్చు, కొన్ని హెల్త్ ఇష్యూస్ పుట్టుకతోనే వచ్చేటటువంటి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే టెక్నాలజీ పెరిగింది, దాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఒకటి యూటిలైజ్ చేసుకున్నా అది ఎంతవరకు బిడ్డ మీద ప్రభావం చూపిస్తుందో చెప్పలేకపోతున్నాం. అంటే టెక్నాలజీ పెరిగింది, దానివల్ల డిసీజెస్ కూడా పెరిగాయి. దానివల్ల పుట్టబోయే పిల్లలు కూడా ఒక పిల్లవాడు పుట్టాడు అంటే అప్పట్లో నార్మల్గా పుట్టాడు అంటే తెల్లవారిని ఇంకా అందరు పనులు చేసుకున్నాం, ఒక వారం రోజులు 10 రోజులు రెస్ట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, పుట్టిన పిల్లవాడు తప్పకుండా గ్లాస్లో దాంట్లో పెట్టి బయటకు పంపించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే పాలల్లో కూడా కల్తీలు పెరిగిపోయాయి. అంటే తల్లి పాలల్లో కూడా తీసుకునే ఆహార పదార్థాల్లో మనం తీసుకోవడం వల్ల కూడా దాంట్లో కల్తీ పెరిగిపోయి ఆ పాలు తాగడం వల్ల కూడా పుట్టిన పిల్లలకు అనేక రకాలైన రోగ సమస్యలు, విషజ్వరాలు రావడం. ఇప్పుడు పుట్టిన చిన్న చిన్న పిల్లలకు కూడా పుట్టిన తర్వాత నెలకో 2 నెలలకో ప్రతిసారి హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేదు అని అంటే ఏదో ఒక ఇబ్బందులు రావడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే ఆ పాలు బిడ్డ తాగడం వల్ల, ఇలాంటి సందర్భాల్లో కూడా బిడ్డల యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి భగవంతుడిచ్చిన ప్రకృతి సహజ సిద్ధంగా జరిగిన ఏ దానికి ఎప్పుడు ఏ అపాయం ఉండదు. ఎప్పుడైతే మనం సైన్స్ని నమ్ముకొని దాన్ని నమ్ముకొని మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రకృతి వ్యతిరేకమైన పనులు చేస్తాం, తప్పకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని అనుభవించవలసిన పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుందండి. నిజంగానే గురుగారు, కొన్ని పాటించకపోతే అవి పిల్లల మీద ఎంత ప్రభావితం చూపిస్తాయి అనేది గ్రహణం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా శాస్త్రవేత్తలు కూడా మీరు ఎప్పుడైనా గమనించారు, వాళ్ళకు కూడా ఛాలెంజ్ ఏంటంటే గ్రహణ సమయంలో పుట్టే పిల్లవాళ్లకు నార్మల్గా మామూలు రోజుల్లో పుట్టే పిల్లవాళ్ళకు చాలా తేడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారు, గ్రహణం రోజు గనక పుడితే తప్పకుండా అబ్నార్మల్గా పుడతారు, అంగవైకల్యంతో పుడతారు, లేదు ఏదన్నా ఒక డిసీజ్తో, ఏదో ఒక డిసీజ్ అయితే వస్తుంది. అదే ఏదో ఒక డిసీజ్ మీన్స్ వాడు చేసుకున్న పూర్వజన్మ కర్మ చేత తప్పకుండా ఏదో ఒక డిసీజ్తోనే పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణ సమయము అది జపానికి, తపానికి, హోమానికి, పుణ్యకార్యాలు చేయడానికి అది వినియోగించే పుణ్యకార్యము, పుణ్యమైనటువంటి రోజు అని శాస్త్రం చెప్పిందమ్మా. గురుగారు, మాకు ఎన్నో తెలియని హోలీ గురించి అలాగే గ్రహణం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్. For more videos like this, subscribe Big TV channel.